అందరికీ నమస్కారము. ఈరోజు ఈ వీడియో ద్వారా వ్రతము చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ నియమాలు ఎలా పాటించాలి, ఎటువంటి నియమాలు ఉంటాయి అనే విషయము ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. పూజలు చేసేటప్పుడు కొన్ని నియమాలు, వ్రతాలు చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని ఆచరించి చేస్తేనే ఆ వ్రతం యొక్క ఫలితము మనకి అందుతుంది. ఏ వ్రతానికైనా కొన్ని నియమాలు ఒకేలాగా ఉంటాయి. వాటితో పాటు ఆ వ్రతం అనుసరించి కొన్ని నియమాలు కలిగి ఉంటాయి. వ్రతానికి ముందు రోజు రాత్రి ఉపవాసము, భూశయనము, బ్రహ్మచర్యము పాటించాలి. అలాగే వ్రతము చేసిన రోజు ఏకభుక్తము, భూశయనము, బ్రహ్మచర్యము పాటించాలి. వ్రతం అయిన మర్నాడు ఏకభుక్తము, భూశయనము, బ్రహ్మచర్యము పాటించడము ఫలప్రదము. శిరోస్నానము అంటే తలస్నానము ప్రాతకాలంలోనే పూర్తి చేయాలి. వ్రతం పూర్తయిన రోజు సాయంత్రము ఏదైనా పురాణాలు చదవడము మంచిది. వ్రతానికి ముందు రోజు పూర్తయిన మర్నాడు కూడా సాత్విక ఆహారాలు తీసుకోవడము ఉత్తమము. ఈ 3 రోజులు కూడా దైవ ధ్యానంలోనే గడపాలి. వ్రతం పూర్తి చేసిన తర్వాత అన్నదానం చేయాలి. వ్రతాన్ని గృహంలో కానీ, దేవాలయంలో కానీ, పుణ్యక్షేత్రాల్లో కానీ, తీర్థాల దగ్గర కానీ, నది ఒడ్డున కానీ, వనాలు ఉన్న దేవాలయంలో కానీ ఆచరించవచ్చును. వ్రతము ఏదైనా ఇబ్బంది కలిగి ఆపవలసి వస్తే బ్రాహ్మణుడితో వ్రతం పూర్తి చేయించి మరొకసారి ఆ వ్రతము పూర్తి చేస్తే ఫలితము దక్కుతుంది. వ్రతములో కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనవచ్చు. కొన్ని వ్రతములు మాత్రమే దంపతులు కానీ, స్త్రీ పురుషులు కానీ విడివిడిగా ఆచరించవలసి ఉంటుంది. వ్రత నియమాలు పాటించకుండా ఏ భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించిన సంపూర్ణ వ్రత ఫలితము కలగదు. కాబట్టి ఇటువంటి నియమాలు పాటిస్తూ వ్రతమును కనుక చేస్తే చక్కటి ఫలితము అందుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.